నమ్మండి. ఇక నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా వాడు అత్యధికమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ యొక్క మాసంలో, ఈ వచ్చే మాసంలో, ఇక ఈ సంవత్సరంలో ఇక దేవుడు ఏ విషయాలైతే నీకోసం దాచి ఉంచాడో ఇక అవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ రాబోతున్నాయి. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఎవరు ఆపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాల శక్తి ముందు ఏ వ్యతిరేక శక్తి పని చేయలేదు. ఈ అభిషేకాల శక్తి మందో ఏ సాతాను శక్తి పని చేయలేదు. ఎంతగా ఆపాలని ప్రయత్నం చేసినా కానీ సాతాను శక్తి సరిపోదు. ఈ శక్తి దూకుడు పెంచుకుంటూ వేగంగా క్రైస్తవ కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ సేవలోనూ ఈ ఆశీర్వాదాల శక్తి జల ప్రవాహం వలె సంచారం చేస్తుంది. నా జనులు నిలబెడతాను, నేను పై స్థాయిలో ఉంచుతానని ఆశీర్వాదం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. నీవు అనుకున్న దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు నీకు దయచేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. చాలాసార్లు నువ్వు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తావు. ప్రభువా నాకు ఉద్యోగం ఉంటే చాలు, ఎస్ ఇల్లు ఉంటే చాలు, ఎస్ ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలని నువ్వు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తావు. అయితే నువ్వు ఏమైతే అనుకుంటున్నావో వాటికంటే ఎక్కువగాను, నువ్వు ఏ విషయాలకైతే ప్రార్థన చేస్తున్నావో వాటికంటే ఎక్కువను, నువ్వు ఊహించిన వాటికంటే ఎక్కువను దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, నువ్వు ఊహించని విధంగా ఆశ్చర్యపరిచే తరహాలో దేవుడు ఆయన దీవెనలను ఆశీర్వాదాలను దేవునికి దయచేస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఏదో చిన్న ప్యాకేజ్ కాదండి. ఆయన ఆశీర్వాదాల ప్యాకేజ్ ఏదంటే పెద్ద ప్యాకేజ్. చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. లూకా 5:6-7. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారంగా చేపల్ని పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, వినండి, పిగిలిపోచుండగా వారు వేరొక దొనలో ఉన్న తమ పాలెవారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు, 2 దోణెలు పూర్తిగా మునిగిపోనట్లు నింపిరి. వారు అలాగూ చేశారు. ఏ మాట అయితే యేసు ప్రభు వారికి చెప్పి ఉన్నాడో ఆ మాట ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు వలలు వేశారు. వలలు వేయంగానే ఏం జరిగిందంటే విస్తారమైనటువంటి చేపలను వాళ్ళు పట్టారు. ఏ చేపలకైతే కొన్ని గంటల క్రితము అదే గలియ సముద్రంలో అదే వలను వాడి అదే సముద్రంలో అదే చేపల కోసం రాత్రంతా ప్రయాసపడినా కానీ దక్కని చేపలు దేవుని మాట వినంగానే ఒక్కసారి వెయ్యంగానే ఈ సముద్రం ఉన్న చేపలన్నీ కూడా ఒడిగా పరిగెత్తుకుంటా వచ్చాయి. అవి ఫైటింగ్ చేస్తూ నేను ఫస్ట్ వస్తానని చెప్పి ఆ సముద్రం ఉన్నటువంటి ఆ చేపలన్నీ పరిగెత్తుకుంటా వచ్చి సీమోను పేతురు యొక్క దోణిలో పడ్డాయి. ఏ స్థాయిలో పడ్డాయంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి వలలను దేవుడు ఏ స్థాయిలో చేపలతో నింపాడంటే ఆ చేపలు పట్టలేక వాటి బరువుకు వల కూడా చినిగిపోయే స్థాయిలోకి చేపలు వచ్చాయి. వినండి, నీ పర్సు ఖాళీగా ఉంది కానీ దేవుడు నీ పర్సు చినిగిపోయేలాగున దేవుడు ఆ ఖాళీ పర్సును డబ్బులతో నింపబోతున్నాడు. ఇక డబ్బులు పెట్టుకోవడానికి కూడా దాన్ని పెట్టి నొక్కి ఆ పర్సు చినిగిపోయే విధంగా దేవుడు ఆ విధంగా చేస్తాడు. దేవుడు
ఊహించని విధంగా కార్యం చేస్తారండి. ఎస్, పేతురు అనుకోవచ్చు, మహా అంటే ఈ రోజుకు వచ్చే గిరాకీకి వచ్చే చేపలు వస్తాయేమో, ఏదో ఈ పూటకు వచ్చేటువంటి డబ్బులు వస్తాయి అనుకున్నాడు. కానీ పేతురు కూడా ఈ స్థాయిలో వస్తాయని ఊహించను లేదు. ఎందుకంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అదే సముద్రం, అదే పేతురు, అదే ఓడ, అదే వల, అదే చేపలు, అదే స్థలము. కానీ రాత్రంతా ప్రయాసపడ్డ ఖాళీగా వచ్చింది. కానీ ఇది ఒక జస్ట్ 10 నిమిషాలు వల వేయంగానే మొత్తం వలలోకి వచ్చేసాయి. ఈ వల కూడా వాటి బరువుకు చినిగిపోయే విధంగా చేస్తాడు. ఏ సైతానైతే శాపాలతో నిన్ను చింపేసి నలిపేశాడో, దేవుడు ఆశీర్వాదాలతో నీ జేబు చినిగిపోయే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు నీ జేబును ఆశీర్వాదాలతో నింపి అది పట్టనంతగా చినిగిపోయే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు ఊహించిన విధంగా కార్యం చేసే దేవుడు అండి. ఇక వారు అనుకున్నారు, వామో వల చినిగిపోయేటట్టుందని వేరే దోణిలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు పిలిచేసి రండి రండి అని వచ్చారు. ఒక్క దోణి ఖాళీగా ఉన్న దోణెను యేసుకి ఇచ్చినట్లయితే ఇప్పుడు ప్రభు ఏం చేశారంటే 2 దోణెలు అంటే 2 పడవలు కూడా అసలు సరిపోలేదు. ఏ స్థాయిలో చేపలు వచ్చాయంటే ఇక వలలు మాత్రమే కాదు, ఈ 2 దోణెలు కూడా ఈ చేపల బరువుకు సముద్రంలో మునిగిపోయేంతగా చేపలు దేవుడు దయచేశాడు. వినండి, ఏ శాపాల్లోనైతే సాతాను నువ్వు మునిగిపోయే విధంగా చేసి ఉన్నాడో, నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదంలో మునిగిపోయేలాగును, ఆశీర్వాదంలో కొట్టుమిట్టాడేలాగున దేవుడు చేస్తాడు. ఏ ఖాళీగా ఉన్న దేవుడులను దేవుడు అపరిమితమైన చేపలతో నింపి మునిగిపోయేలాగా చేస్తాడో నిన్ను అలాగే చేస్తారండి. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు నువ్వు ఒక్క విషయం కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకు 10 విషయాలు జవాబు దయచాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒక్క ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు 10 ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒక్క సేవ కోసం ప్రార్థన చేస్తున్నావు, ఒక అభిషేకం కోసం, ఒక వరం కోసం ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు నీకు 10 వరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నువ్వు అనుకున్న దానికంటేను, ఊహించిన దానికంటేను ఆయన అత్యధికంగా దయచేసి దేవుడు ఆయన నీ సంచిని చింపబోతున్నాడు, నీ పర్సును కూడా చింపబోతున్నాడు. నీ బ్యాంకు అకౌంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి, నాయన ఈ అకౌంట్లో డబ్బులు వేయద్దు, వేస్తే మాత్రం ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని నీ బ్యాంకు వాళ్ళు కూడా నీకు ఫోన్ చేసి వేయొద్దని వాళ్ళు చెప్పే విధంగా ఏ బ్యాంకు వాళ్ళైతే ఫోన్ చేసి నీ బ్యాంకులో 0 బ్యాలెన్స్ ఉంది, ఇక నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి, నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే నీ అకౌంట్ క్లోజ్ చేస్తాము, నీకు సేవలు చేయడం దండుగా, మా టైం వేస్ట్ అని ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి, నాయన నువ్వు వేసే అమౌంట్ భారీగా ఉంది, ఇక వెయ్యొద్దు అని వాళ్ళే నీకు ఫోన్ చేసే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు చక్రం తిప్పే దేవుడు. వింటున్నారండి? దేవుడు ఆయన గాలం వేశాడు. పేతురు మాత్రం గాలం వేయలేదు, యేసయ్య గాలం వేశాడు. మొత్తం సముద్రంలో చేపలని వచ్చేసాయి. 2 దోణెలు మునిగిపోయే విధంగా చేశాడు. వినండి, ఆయన ఆశీర్వాదాలు దయచేసే దేవుడు. ఆయన వద్ద ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండనే ఉండదు. కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తుంది, ఆర్డర్ చాలా లేటుగా వస్తుందని చెప్తుంది. కానీ దేవుడు ఎన్నడూ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండడు. ఆయన ఆశీర్వాదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆయన అడుగుచున్నాడు, ఎవరైనా ఉన్నారా నా ఆశీర్వాదాలు పొందుకునేవారు, నా మహిమను చూచేవారు, నా శక్తిని చూచేవారు, నేను దీవించాలనుకుంటున్నాను, లేపాలనుకుంటున్నాను, వాడుకోవాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచవ్యాప్తంగా కేకలు వేయుచున్నాడు. వినండి, ఆయన ఊహకు మించిన విధంగా కార్యం చేస్తాడు. ఎఫెసీ 3:19-20 ఏముందంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికమైన కార్యములు చేయగల శక్తి గల దేవునికి నేడు తరతరములు సంఘములు మహిమ కలుగా కానీ వాక్యం సెలవిస్తుంది. ఆయన అత్యధికంగా దయచేస్తాడు. ఎందుకంటే నీ కోసం మాత్రమే కాదండి, సంఘం కోసం, సేవ కోసం, సేవకుల కోసం, సువార్త కోసం, మీటింగ్ల కోసం, అనేక మంది జనాలు నష్టాల్లో కష్ట
కష్టాలు ఉన్నారు, వారికి సహాయం చేయడం కోసం, సువార్త పరిచర్య కోసం దేవుడు నిన్ను బలంగా దీవిస్తాడు. నువ్వు ఒక్క ఇల్లు కోసం ప్రార్థన చేసావంటే నువ్వు స్వార్థపరుడివే. నువ్వు 5 ఇళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే 2 ఇళ్ళు నీకు, మళ్ళీ 3 ఇళ్ళు ఎవరికి? దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకి ఇవ్వాలి. వింటున్నారండి? ఎస్, మీరు అధికంగా అడగాలి. ఎందుకంటే మీరు ఎంత అధికంగా అడిగినా కానీ అంతకంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. నువ్వు అడిగేటప్పుడు కేవలం నిన్ను మాత్రమే, నీ కుటుంబాన్ని మాత్రమే, నీ అవసరాలు మాత్రమే దృష్టిలో ఉంచుకొని అడుగుతావు. కానీ దేవుడు ఇచ్చేటప్పుడు మాత్రం నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా దీవించబడాల్సినటువంటి 1000 మందిని దృష్టిలో ఉంచుకొని దేవుడు నిన్ను దీవిస్తాడు. వింటున్నారండి? మీకు తేడా అర్థమైందా? నువ్వు అడిగేటప్పుడు అయ్యా నా పిల్లల ఫీజులు, నా అవసరాలు, నాకు హౌస్, గేటు, బొచ్చుకుక్క ఇది ఉంటే చాలయ్యా నువ్వు అంటావు. నీ గురించి ఆలోచిస్తూ నీ అక్కర్ల కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ దేవుడు దీవించేటప్పుడు నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా జరగాల్సిన సేవల్ని, నీ ద్వారా నువ్వు సపోర్ట్ పొందాల్సిన మినిస్ట్రీస్ని, నీ ద్వారా సనాథ పిల్లల్ని ఎవరైతే పోషించబడాలో వాళ్ళందరినీ దేవుడు దృష్టిలో ఉంచుకొని నిన్ను భారీ స్థాయిలో దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నీ గురించి మాత్రమే కాదు, నీతో 1000 మంది దేవుడు కనెక్ట్ చేస్తాడు. నీ కింద 1000 మంది పని చేసే విధంగా దేవుని వ్యాపారాన్ని దీవిస్తాడు, దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినప్పుడు ఇది జల ప్రవాహం వలె నీ ద్వారా 1000 మందికి ఆశీర్వాదాలు వెళ్ళాలి. వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి, సంఘానికి రావాలి, ప్రభు నమ్ముకోవాలి. అందుచేత నీ గురించి మాత్రమే కాదు, నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరగాలో అవి జరిగే విధంగా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. ఇక నమ్మండి, ఇక నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా వాడు అత్యధికమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ యొక్క మాసంలో, ఈ వచ్చే మాసంలో, ఇక ఈ సంవత్సరంలో ఇక దేవుడు ఏ విషయాలైతే నీ కోసం దాచి ఉంచాడో ఇక అవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ రాబోతున్నాయి, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఎవరు ఆపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాల శక్తి ముందు ఏ వ్యతిరేక శక్తి పని చేయలేదు. ఈ అభిషేకాల శక్తి ముందు ఏ సాతాను శక్తి పని చేయలేదు. ఎంతగా ఆపాలని ప్రయత్నం చేసినా కానీ సాతాను శక్తి సరిపోదు. ఈ శక్తి దూకుడు పెంచుకుంటూ వేగంగా క్రైస్తవ కుటుంబాల్లోనూ, సంఘాల్లోనూ, సేవలోనూ ఈ ఆశీర్వాదాల శక్తి జల ప్రవాహం వలె సంచారం చేస్తుంది. నా జనులు నిలబెడతాను, నేను పై స్థాయిలో ఉంచుతానని ఆశీర్వాదం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా మీరు చప్పట్లు కొడుతుండగా ఈ ఆశీర్వాదాలు నీపైకి బలంగా దిగొస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతుండగా ఇక నీవే ఆశీర్వాద కేంద్రంగా మారిపోతున్నావు. ఆధారు కేంద్రం చూసావు, పాల కేంద్రం చూసావు, బూత్ కేంద్రం చూసావు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదాల కేంద్రంగా మార్చబోతున్నాడు. ఇన్నాళ్ళు సహాయం కోసం అభ్యర్థించిన నీవు 10 మందికి సహాయం చేసే విధంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. 10 మంది ముందు చేతులు చాపిన నీ చేతులను 100 మందికి సాయం చేసే విధంగా నీ చేతుల్ని దేవుడు దీవించబోచున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. Say